అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఏదైతే నూతన పుస్తకం విడుదలైందో 'ఒడిస్సీ 2' దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలనైతే మనం చూస్తున్నాం. ప్రతీది కూడా కవర్ చేయబడింది. మీకు చాలా సులభంగా, ఈజీగా అర్థమయ్యేటట్టు అండ్ గ్రామర్ టాపిక్స్ కానివ్వండి, ప్రతీది కూడా ఈ ప్లే లిస్ట్‌లో అయితే రూపొందించబడింది. అట్లానే 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్‌కి' సంబంధించి సెపరేట్ ప్లే లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాప్టర్ 1 అయితే మనం డిస్కస్ చేసాం. అట్లానే క్యారెక్టర్స్, వాట్సన్ క్యారెక్టర్ కానివ్వండి, జాక్ స్టేపుల్టన్ క్యారెక్టర్ కానివ్వండి, అలానే టోటల్ 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' స్టోరీని ఒక 10 నిమిషాల్లోనే మీరు ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చాప్టర్ 1 వచ్చేసి 'ద లెజెండ్ ఆఫ్ ది హౌండ్' అది కంప్లీట్ చేయబడింది. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్‌లోకి అడుగు పెడుతున్నాం. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయండి. లేదా ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు చూస్తున్నప్పుడు. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌నైతే యాక్సెస్ చేయొచ్చు. అండ్ లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లే లిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' దీంట్లో చాప్టర్ 2 చూస్తున్నాం. 'ద ప్రాబ్లమ్ అండ్ సర్ హెన్రీ'. ఓ సమస్య ఉంది అండ్ సర్ హెన్రీ. ఎవరు ఈ సర్ హెన్రీ? మనం చాప్టర్ 1లో చూసుకుంటే సర్ చార్లెస్ యొక్క వారసుడు రాబోతున్నాడు. సర్ చార్ల్స్ యొక్క వారసుడు. చార్ల్స్ వారసుడు రాబోతున్నాడు. ఏం చేద్దాం అని మార్టిమర్ చెబుతూ ఉంటాడు. కానీ అతని పేరైతే చెప్పడు. ఈ సెకండ్ చాప్టర్‌లో మనకొచ్చేసి ఆ చార్ల్స్ యొక్క వారసుడు సర్ హెన్రీ అనే విషయం అనేది మనకి తెలుస్తుంది. వెన్ డాక్టర్ మార్టిమర్ ఫినిష్డ్ స్పీకింగ్ 49వ పేజీలో మీరు గమనించొచ్చు. డాక్టర్ మార్టిమర్ ఏదైతే మాట్లాడడం పూర్తయిన తర్వాత హి లుక్డ్ వెరీ ట్రబుల్డ్. అండ్ మార్టిమర్ చెప్తున్నాడు అంతా ఇలా చనిపోయాడు అండ్ దానికి కూతవేటు దూరంలోనే పాదముద్రలు ఉన్నాయి చెప్పినప్పుడు ఒక్కసారిగా షెర్లాక్ హోమ్స్ చాలా బాధపడ్డాడు. ఈవెన్ ఐ ఫెల్ట్ ఎ స్ట్రేంజ్ చిల్. ఇది సహజ మరణం గాదు, ఒక హత్య అని తెలిసినప్పుడు, లేదా సహజ మరణం గాదు, ఒక అసహజ మరణం అని తెలిసినప్పుడు డాక్టర్ వాట్సన్ కూడా ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టింది. హోమ్స్ లీన్డ్ ఫార్వర్డ్. ముందుకు జరిగాడతను. అండ్ అలా ముందుకు వంగేసి చూసినప్పుడు ఈళ్ళు అండ్ ముఖ్యంగా డాక్టర్ వాట్సన్ చూసినప్పుడు హిస్ ఐస్ వర్ బ్రైట్ అండ్ హార్డ్. కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అండ్ అవి చాలా కరుడు గట్టిన వాటిలాగున్నాయి. అంటే ఏదో జరిగిందక్కడ. ఏదో సహజంగా అంతు చిక్కనటువంటిది ఏదో జరిగింది. అందుకే కళ్ళు చెమర్చాయి. ఆ కాంతి పడినప్పుడు అతని కళ్ళు ప్రకాశవంతంగా అయినాయి. హి వాస్ వెరీ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇందులో మనం చేయదగ్గ పని ఉంది అన్న విషయాన్ని షెర్లాక్ హోమ్స్ తెలుసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు తనకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపించిందో ఆ విషయం హోమ్స్ గట్టిగా అడుగుతున్నాడు. యూ సా ఫుట్ మార్క్స్? హోమ్స్ ఆస్క్డ్. నిజంగానే మీరు పాదముద్రలను చూసారా? యాజ్ క్లియర్లీ యాజ్ ఐ సీ యూ, మార్టిమర్ ఆన్సర్. డాక్టర్ మార్టిమర్ చెప్పాడు. మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతే స్పష్టంగా ఆ జంతువు పాదముద్రల్ని నేను చూశాను. దెన్ వై డిడ్ నో వన్ నోటీస్ దెమ్? ఓకే. మీకు మాత్రమే కనబడినియా? అందరికీ కనబడినియా అని అడిగాడు హోమ్స్ వాంటెడ్ టు నో. కాబట్టి అడిగాడు. హోమ్స్ అడిగాడు. అంటే మీకు మాత్రమే కనబడినియా? మిగతా వాళ్ళకి ఎవరికీ కనబడలా? కరోనాకి కనబడలేదా? ద మార్క్స్ వర్ 20 యార్డ్స్ ఫ్రమ్ ద బాడీ. ఈ ఏదైతే ఇతని మృతదేహం ఉందో సర్ చార్ల్స్ బాస్కర్విల్లీ యొక్క మృతదేహానికి 20 గజాల దూరంలో 20 గజాల దూరంలో అతనికి సంబంధించి ఏదైతే ఆ జంతు పాదముద్రలు ఏవైతే ఉన్నాయో అవి కనబడ్డాయి. పీపుల్ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ద బాడీ. అండ్ ఆ శవం దగ్గర నుంచి ఏదైనా లీడ్ గనక వస్తే చూస్తారు గానీ, అవి 20 గజాల దూరంలో ఉండడం వల్ల ఎవరు కూడా ఆ విషయాన్ని పట్టించుకోల. ఐ ఓన్లీ నోటీస్ బికాస్ ఐ న్యూ ద ఓల్డ్ స్టోరీ. నేనే ఎందుకు పట్టించుకున్నాను, నేను చూశాను అంటే, నాకు ఆ కథని చార్ల్స్ బాస్కర్విల్లీ నాతో పంచుకున్నాడు కాబట్టి. వాట్ దేర్ షీప్ డాగ్స్ ఆన్ ద మూర్ అంటే బీడు భూమి అనమాట. అంటే ఏం పండించరక్కడ. బీడు భూమి లాంటిది. అక్కడ ఏమైనా పండించరు అంటే గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలుస్తుంది అంటే పశువులకి మేత అవుతుంది.
ఇక్కడ గొర్రెలున్నాయి. సో, ఆ గొర్రెల్ని కంట్రోల్‌లో పెట్టేటటువంటి కుక్కలుంటాయి. పెంచుతా ఉంటారు యజమానులు. వాటి పాదముద్రలేమో అని హోమ్స్ అడిగాడు డాక్టర్ మార్టిమర్‌ని. ఆఫ్‌కోర్స్ దేర్ ఆర్ మెనీ. బట్ థిస్ వాస్ నాట్ షీప్ డాగ్. అవును నిజమే. అక్కడ చాలా గొర్రెలున్నాయి. అండ్ అంతేకాదు గొర్రెలకు సంబంధించి కంట్రోల్‌లో పెట్టేటటువంటి కుక్కలు గూడా ఉన్నాయి. కానీ ఇది అది గాదు. ఇట్ వాస్ ఎనార్మస్. దాని పాదముద్రలు చాలా పెద్దవి. మార్టిమర్స్ వాయిస్ షుక్ ఎ లిటిల్. అది చెప్పేటప్పుడు డాక్టర్ మార్టిమర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా ఉందన్నమాట. అంటే చెప్పలేకపోతున్నాడు. భయమేసింది. భయమేసింది మార్టిమర్‌కి. హోమ్స్ ఆస్క్డ్ మెనీ క్వెషన్స్. ఇక హోమ్స్ దిగినట్టే. ఎందుకంటే తనకి ఇంట్రెస్టెడ్ టాపిక్ ఒకటొచ్చింది. ఇదేదో తేల్చాలి. అసహజ అంటున్నాడంటే ఏదో ఒకటి దాగుంది. హి వాంటెడ్ టు నో అబౌట్ ద యూ వ్యాలీ. ఇక హోమ్స్ చాలా ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నల పరంపరలో ఇతను సర్ చార్ల్స్ ఎవరైతే చార్ల్స్ ఉన్నాడో చార్ల్స్ బాస్కర్విల్లీ చివరిసారిగా వాకింగ్‌కి వెళ్ళినటువంటి ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. హి వాంటెడ్ టు నో అబౌట్ ద యూ వ్యాలీ. ఆ యూ చెట్లుంటాయి, మొక్కలు, ఆ మార్గం ఉంటుంది. 2 పక్కల కూడా ఆ మొక్కలు పెంచబడి ఉంటాయన్నమాట. సర్ చార్ల్స్ బాస్కర్విల్లే నడిచినటువంటి ఆ యాలీ అంటే ఏం లేదండి. మార్గం అన్నమాట. దారి అని అర్థం. యాలీ అంటే దారి అని అర్థం అన్నమాట. ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దారి గురించి ప్రశ్నలు. హి లెర్న్డ్ థట్ 2 హై యూ హెడ్జెస్ రాన్ అలాంగ్ ద పాత్. దారుందనుకోండి. అదిగోండి యూ మొక్కలనమాట. ఈ విధంగా 2 వైపులా చూడండి ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఇక్కడ గడ్డి చూడండి. ఇక్కడ గడ్డి పెరిగుంది. ఇది జనాలు నడవడం వల్ల ఇక్కడ దారైతే ఏర్పడిందనమాట. ఇక్కడ ఏముంది? ఒక తలుపు అనేది ఒక చిన్న గేట్ లాంటిది ఉంది. దీని గురించిన ప్రశ్నలనేవి షెర్లాక్ హోమ్స్ డాక్టర్ మార్టిమన్‌ని గుచ్చి గుచ్చి అడుగుతున్నాడనమాట. ద వాక్ వాస్ అబౌట్ 8 ఫీట్ వైడ్. అది 8 అడుగుల వెడల్పుంది. 8 అడుగులు వెడల్పుందనమాట. ఈ విధంగా 8 అడుగుల వెడల్పుంది మనం చూసిన దారి. ఆన్ ఈచ్ సైడ్ బిట్వీన్ ద హెడ్జ్ అండ్ ద వాక్ వాస్ స్ట్రిప్ ఆఫ్ గ్రాస్. మనం ఏదైతే చూసామో ఇప్పుడు అందులో మనం గనక గమనించినట్లయితే అదిగోండి ఇది 8 అడుగులుంది ఈ పొడవు. ఇక్కడ నడిచే దారికిను ఈ యూ మొక్కలు ఏవైతే ఉన్నాయో దానికి పక్కన చూడండి గడ్డనేది మొలిచింది. గడ్డనేదుంది. ఎందుకుంది? జనాలు దీన్ని ఆనుకొని నడవరు. మధ్యలో నడుస్తారు గాబట్టి ఇరుపక్కల గడ్డనేది పెరిగింది. ఇవన్నీ కూడా షెర్లాక్ హోమ్స్ అడుగుతున్నాడనమాట. ఎట్ వన్ పాయింట్ ద హెడ్జ్ హ్యాడ్ ఎ వికెట్ గేట్ దట్ లెడ్ టు ద మూర్. మనం చూసినటువంటి గేట్ ఏదైతే ఉందో, ఆ గేట్ గురించినటువంటి ప్రస్తావన అనేది చేస్తున్నాడనమాట. మనం గేట్ చూసాం గదా! అదిగోండి ఈ గేట్ ఉంది చూసారా? ఈ గేట్ ఓపెన్ చేస్తే ఆ బీడు భూముల ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చనమాట. ఇక్కడే వాకింగ్ చేశాడు చార్ల్స్ బాస్కర్విల్లీ తన చివరి రాత్రి. ద వికెట్ గేట్ వాస్ అబౌట్ 4 ఫీట్ హై. అది 4 అడుగుల ఎత్తుంది. ఇట్ వాస్ ప్యాడ్‌లాక్డ్. అంటే తాళం యేసుంది. మనం చూసాం గదా! ప్యాడ్‌లాక్డ్ అంటే ఈ గొలుసులేసేసి దానికి తాళం అనేది పెట్టబడిందనమాట. ద నైట్ సర్ చార్ల్స్ డైడ్. అది దానికి తాళం యేసుంది. చార్ల్స్ చనిపోయిన రాత్రి మరి అతను తాళం యేసుంది అనేసి చెప్పడం జరిగింది. సో హోమ్స్ సెడ్, "టు గెట్ ఇంటు ద alley యూ మస్ట్ ఎయిదర్ కమ్ ఫ్రమ్ ద హౌస్ ఆర్ క్లైంబ్ ఓవర్ ద ప్యాడ్‌లాక్ గేట్ ఫ్రమ్ ద మోర్." కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, హోమ్స్ ఏం చెప్తున్నానంటే, ఆ నడిచేటటువంటి దారిలోకి ఎవరైనా వ్యక్తి రావాలి అంటే, ఎలా రావాలి? ఇంట్లో నుంచైనా రావాలి. వాళ్ళింట్లో నుంచైనా రావాలి. సర్ చార్ల్స్ బాస్కర్విల్లీ ఎవరైతే ఉన్నారో, అతని ఇంట్లో నుంచైనా రావాలి. లేదా తాళం వేసినటువంటి ఆ గేటు 4 అడుగుల ఎత్తున్న గేటు మీద నుంచి మూర్, మూర్‌లో నుండి ఆ బీడు భూముల ప్రాంతం నుండి ఆ గేటుని ఎక్కి, దూకి ఆ నడిచేటటువంటి ప్రాంతంలోకి రావాలి. మార్టిమర్ టోల్డ్ హిమ్ థట్ సర్ చార్ల్స్ హాడ్ బీన్ స్టాండింగ్ నియర్ ద గేట్. మార్టిమర్ ఏం చెప్పాడంటే, సర్ చార్ల్స్ ఆయన ఆ రాత్రి గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. హి హాడ్ డ్రాప్డ్ ద యాష్ ఫ్రమ్ హిస్ సిగార్ ట్వైస్. ఆ టైంలో చార్ల్స్ బాస్కర్విల్లీ సిగరెట్ తాగుతున్నాడు.
సిగార్ అంటే చుట్ట అన్నమాట. సిగరెట్ అంటే ఇప్పుడు సిగరెట్లు కాదు. సిగార్ అంటే చుట్ట మొక్క. చుట్ట తాగుతున్నాడు. అండ్ అతను తాగినటువంటి చుట్ట నుండి బూడిదనేది రాలిపడింది. ఎన్ని సార్లు పడిందో కూడా చెప్తాడు. దట్ షోడ్ హీ హాడ్ బీన్ దేర్ ఫర్ 5 ఆర్ 10 మినిట్స్. 2 సార్లు పడిందనంగానే ఏం చెప్తున్నాడు ఆలోచించి? వెంటనే చెప్తున్నాడు. 5, 10 నిమిషాలు అక్కడే ఉండుండొచ్చు. మార్టిమర్ హ్యాడ్ లుక్డ్ కేర్‌ఫుల్లీ ఎట్ ద గ్రావెల్ నియర్ ద బాడీ. అక్కడున్నటువంటి కంకర, గ్రావెల్ అంటే కంకర. అంటే మూరుకున్న లక్షణం ఏంది? ఎప్పుడు తడి తడిగా ఉంటాయి. తడి భూములనమాట. ఏం ఉండకపోతే వర్షం పడితే చిత్తడి చిత్తడిగా అయిపోతాయి కదా! అందుకని ఏం పోస్తారు అలా కాకుండా ఉండడానికి? కంకర పోస్తారు. ఆ బాడీ దగ్గర గ్రావెల్ ఉంది. హి హాడ్ సీన్ మెనీ ఆఫ్ సర్ చార్ల్స్ మార్క్స్. చార్ల్స్ చనిపోయేటప్పుడు చాలా గుర్తులు పెట్టాడు. అంటే గిలగిల కొట్టుకుంటున్నాడనుకోండి. ఆ గ్రావెల్ అంతా కూడా ఓ చోటు నుంచి ఇంకో చోటికి ఏమవుతుంది? వెళ్లి పడుతుందనమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హౌ హి డైడ్ అనేది. ఎలా చనిపోయాడు అనేది. హి హాడ్ ఫౌండ్ నో అదర్ హ్యూమన్ బూట్స్ నియర్ ద బాడీ. ఇంకో విషయం ఏందంటే, ఈ చార్ల్స్ బాస్కర్విల్లీ చనిపోయిన శవం ఏదైతే ఉందో అక్కడ మనిషికి సంబంధించిన బూట్లు ఆనవాళ్ళు లేవు. చెప్పులు ఆనవాళ్ళు లేవు. పాదాల ఆనవాళ్ళు లేవు. కేవలం 20 గజాల దూరంలో ఆనవాళ్ళున్నాయి. ఏం ఆనవాళ్ళు? ఒక పెద్ద వేట కుక్క ఆనవాళ్ళున్నాయి. అది సాధారణమైన వేట కుక్క కాదు. బట్ సమ్ డిస్టెన్స్ అవే హి హాడ్ సీన్ ఫ్రెష్ ట్రాక్స్. చాలా తాజాగా చిత్తడి నేలని చెప్పుకున్నాం. ఆ బీడు భూములంటే ఏం పండవు. వర్షం పడింది అంటే ఏది ఆపలేరు. తడైపోతుంది. చిత్తడిగా అయిపోతాయి. ఎవరు దాని మీద తొక్కరు గాబట్టి, దానిలో అలా కాలు పెడితే దిగబడిపోతుంది ఆ భూమిలో. హి హాడ్ నాట్ టోల్డ్ దిస్ ఎట్ ద ఇంక్వెస్ట్. ఏదైతే శవ పంచాయతీ, శవ పంచనామా అంటారు. ఏదైతే నేరం జరిగిందో అప్పుడు క్వెషన్స్ అడుగుతారన్నమాట. బాగా ఏం జేస్తారంటే, ప్రశ్నలు అడుగుతారు. ఎట్లా జరిగింది? మీరేం గ్రహించారు? ఇయన్నీ కూడా ప్రశ్నలు అడుగుతా ఉంటారు. అయితే అతన్ని అడిగినప్పుడు, ఎట్లా జరిగింది మరణం? మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇట్లా అడిగినప్పుడు, ఇతను ఏమాత్రం కూడా ఆ విషయాన్నయితే చెప్పలేదు. బికాస్ హి డిడ్ంట్ వాంట్ టు ఎంకరేజ్ ద సూపర్‌స్టిషన్. ఎందుకంటే అక్కడున్న ప్రజల్లో ఇతను మూఢనమ్మకాన్ని పెంచి పోషించదలుచుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆల్రెడీ మూఢనమ్మకాలున్నాయాడ. అండ్ ఫ్యామిలీకి ఒక శాపం ఉందనేసి, ఒక వేట కుక్క వీళ్ళని వెంటాడి, వెంటాడి చంపుతుందనేసి. ఇలాంటివి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజల్లో మూఢనమ్మకాలు పెరుగుతాయి. ఇతను సైన్స్ రిలేటెడ్ మ్యాన్. కాబట్టి ఈ మూఢనమ్మకాన్ని పెంచదలుచుకోల. అందుకని తాను చెప్పినా గానీ ఏం జరుగుతుందంటే, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మూఢనమ్మకాలు మాత్రం బాగా, బాగా పెరిగిపోతాయి. అందుకని ఇతను ఏమాత్రం విషయం అయితే చెప్పల. హి వాస్ ఎ సైంటిస్ట్. అతను ఒక శాస్త్రజ్ఞుడు. హి డిడ్ నాట్ విష్ ద స్టోరీ ఆఫ్ మాన్స్టర్ టు గ్రో. ఏదైతే రాక్షసుడు ఉందో, ఆ కుక్క ఉందో దానికి సంబంధించినటువంటి ఏదో పెద్దగా, గొప్పగా జనాలు చెప్పుకునే రేంజ్‌కి తీసుకెళ్లాలని అనుకోవట్ల. హోమ్స్ వాస్ యాంగ్రీ దట్ హి హాడ్ నాట్ బీన్ కాల్డ్ ఎర్లియర్. చాలా లేట్ చేసావు మతిమర్. నన్ను ఆ టైంలోనే పిలవాల్సింది. కనీసం చనిపోయిన తర్వాతైనా వెంటనే నన్ను కలవాల్సింది. ఇఫ్ ఐ హాడ్ బీన్ దేర్ హి సెడ్. హోమ్స్ చెప్తాను నేను గనక అక్కడ ఉండుంటే ఐ మైట్ హావ్ రెడ్ దట్ గ్రావెల్. ఆ కంకర్‌ని నేను చదివి ఉండేవాడిని. ఏ అయితే కంకర రాళ్ళున్నాయో, ఆ రాళ్ళను చూసి నేను చెప్పేసేవాడిని. అక్కడ ఓ మనిషి ఉన్నాడా? లేదా? ఏం జరిగింది అనేది. నౌ ద రెయిన్ అండ్ ద ఫీట్ ఆఫ్ క్యూరియస్ పీపుల్ విల్ హావ్ స్పాయిల్డ్ ఇట్. వర్షం పడింది. ఆ తర్వాత ఎంతోమంది జనాలు తండోపతండాలుగా అక్కడికొచ్చి శవం ఉందనంగానే అక్కడికొచ్చి చూసుంటారు. అంతా వాళ్ళు నాశనం చేసుంటారు. మార్టిమర్ రిప్లైడ్ థట్ హి హాడ్ గుడ్ రీజన్స్ ఫర్ నాట్ కాలింగ్ ఎ డిటెక్టివ్. చెప్తున్నాడు. నేను ఒక నేర పరిశోధకుడిని పిలవకుండా ఉండడానికి కారణాలున్నాయి. అంటే ముఖ్యంగా షెర్లాక్ హోమ్స్‌ని పిలవడానికి కొన్ని పరిస్థితులు అడ్డుపడినియి. హి ఫియర్డ్ కాజింగ్ ఎ పబ్లిక్ ఫస్. ఎప్పుడైతే ఆ చనిపోయిన వెమ్మటే ఇతను గనక దించుంటే, జనాలకి దీని మీద చాలా చాలా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయి ఉండేవి. చాలా గల్లత్తనేది ఏర్పడేది. చాలా గందరగోళం. అరే! డిటెక్టివ్ వచ్చాడురా! అంటే ఏదో జరిగింది. అది నిజమే.
అనేసి వాళ్ళు రకరకాల ఊహాగానాలకి ఛాన్స్ ఉంటుంది. హి ఫియర్డ్ మేకింగ్ ద హౌస్ సీమ్ హాంటెడ్. ఇంక వాళ్ళేమనుకుంటారంటే, ఈ ఇంట్లో దయ్యం ఉందనుకుంటారు. దయ్యం పట్టింది ఇంటికి, దయ్యం ఉంది ఇందులో. హాంటెడ్ అంటే దయ్యం ఉన్నటువంటి ఇల్లుగా తేల్చేస్తారు. ఓకే. హాంటెడ్ అంటే దయ్యం పట్టిన అనేసి అర్థం. ఓకే. దయ్యం ఉన్న అనేసి ఇల్లు అనేసి ముద్ర పడిపోతుంది. ఆ ప్యాలెస్ బాస్కర్విల్లీ ప్యాలెస్ ఏదైతే ఉందో. హి వాంటెడ్ టు ప్రొటెక్ట్ హాల్ అండ్ ఇట్స్ వాల్యూ. ఆ ఏదైతే ఉందో బాస్కర్విల్లీ హాల్, దాన్ని విలువని కాపాడాలి. ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ మనకు తెలిసిందే. దయ్యాలున్నాయి, భూతాలున్నాయి అంటే దాని విలువ ఢమాలని పడిపోయిద్ది. రాజధాని కాదు అంటే పడిపోద్ది. అండ్ ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ రాట్లేదంటే పడిపోతుంది. కానీ ఇక్కడ టోటల్‌గా ఈ మూఢనమ్మకాన్ని గనక ముందుకు తీసుకెళ్తే ఆ హాల్ వాల్యూ సగం కన్నా దారుణంగా పడిపోతుంది. బట్ హి వాస్ ఆల్సో ప్రాక్టికల్ మ్యాన్. కాబట్టి ఇతను ఒక సైంటిఫిక్ మ్యాన్ అండ్ ప్రాక్టికల్ మ్యాన్ కాబట్టి హి హాడ్ టు టెల్ సమ్‌వన్ వాట్ టు డూ అబౌట్ సర్ చార్ల్స్ ఎయిర్ హూ వుడ్ అరైవ్ సూన్. పోలీసులకి కూడా ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే నమ్మరు. కొట్టేస్తారు. ఇంకా పేపర్‌లేస్తారు. కౌంటీ పేపర్‌లు ఇలా అనుకుంటున్నారు అని. ఇంక జనాల్లో అది ఫుల్లుగా ఇదవుతుంది. ఈ హాల్ రూ. 100 ఉన్నది కాస్త రూ. 40, రూ. 30 కూడా ఎవడు కొనడు. ఇప్పుడు అయితే విషయం ఏందంటే, ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయం ఎదురైంది కాబట్టి, ఎవరు ఆ వ్యక్తి? మొట్టమొదటే మనకి పరిచయం చేశాడు సర్ హెన్రీ. హెన్రీ బాస్కర్విల్లీ. చార్ల్స్ హెయిర్ అతను. వారసుడనమాట. అంటే పెదనాన్న కొడుకో, చిన్నాన్న కొడుకో ఎవరో ఒకళ్ళు. ఎందుకంటే మేల్ లైన్‌లోనే ఆస్తి అనేది వస్తుంది కాబట్టి హూ వుడ్ అరైవ్ సూన్. తొందరగా రాబోతున్నాడతను. యూ మీన్ సర్ హెన్నీ? హోమ్స్ ఆస్క్డ్. హోమ్స్ అడిగాడనమాట. సర్ హెన్రీనా మీరనేది? అవును. ఆ వారసుడు హెన్రీయే. యెస్. హి అరైవ్స్ అట్ వాటర్‌లూ ఇన్ 1 అవర్ 15 మినిట్స్. 1 గంట 15 నిమిషాల్లో వాటర్‌లూ అనే ప్రదేశానికి వస్తాడు. హోమ్స్ వాస్ కామ్. హోమ్స్ చాలా ప్రశాంతంగా, సైలెంట్‌గా కూర్చున్నాడు. హి లైక్డ్ ఫ్యాక్ట్స్. ఇయన్నీ జూసిన తర్వాత యాక్చువల్‌గా అతనికి ఫ్యాక్ట్ కావాలి. నిజాలు కావాలి. అక్కడికెళ్ళి అన్నీ చూసుకోవాలి. హి డిడ్ నాట్ ఫియర్ స్టోరీస్. ఈ కట్టు కథలు ఇయన్నీ నమ్మి భయపడేటటువంటి పొజిషన్‌లో అయితే హోమ్స్ లేడు. బట్ మార్టిమర్ టోల్డ్ హోమ్స్ దట్ అదర్స్ ఆన్ ద మూర్ హాడ్ రిపోర్టెడ్ ఎ స్ట్రేంజ్ షైనింగ్ క్రీచర్, ఎ లార్జ్ హౌండ్ దట్ లుక్డ్ ఘోస్ట్‌లీ. అయితే మార్టిమర్ ఏం జెప్పాడంటే హోమ్స్‌కి, నేను ఓకే. అక్కడ చూసాను. కానీ మిగతా వాళ్ళు కూడా ఆ బీడు భూమిలో ఉండేటటువంటి వాళ్ళు, ఆ ఎత్తైన ప్రదేశంలో ఉండేటటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక మెరిసేటటువంటి జంతువును చూసారని, అది చాలా పెద్ద వేట కుక్కలాగుందని, చూడడానికి చాలా భయంకరంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మార్టిమర్ దృష్టికి తీసుకువచ్చారు. భయంకరమైననమాట. అది చాలా భయంకరంగా ఉంది. ఏ హార్డ్ హెడెడ్ ఫార్మర్ అంటే తల బిరుసు, గర్విష్టి అయిన ఒక ఫార్మర్. అంటే చెప్తే వినడోడు. అరే కాదులేరా అంటే కుదరదు. హార్డ్ హెడెడ్. వాడికి ఏందంటే చాలా తల బిరుసుంటుంది. ఓకే. ఎవడి మాట ఇంకా వినేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అలాంటి వ్యక్తి చెప్పాడనమాట. ఏ ఫారియర్ అంటే ఏందంటే గుర్రపు నాడాలు పడుతూ ఉంటాడు. గుర్రానికి ఏదైతే కాలు ఆహ్, ఏవైతే ముళ్ళు గుచ్చుకోకుండా, మరి రాళ్ళు గుచ్చుకోకుండా, ఈ గుర్రానికేంది పనే పరిగెత్తడం గదా! ఏం గుచ్చుకోకుండా నాడా కొడతారనమాట కాలికి. అతను ఫారియర్. అతను గూడా జెప్పాడనమాట. ఏదో జంతువు కనబడింది. చాలా భయంకరంగా ఉంది చూడ్డానికి. అంటే మూర్ ఫార్మర్ ఆ బీడు భూమిలో పనిజేసేటటువంటి రైతు ఎవరైతే ఉన్నాడో అతను కూడా చూశానని జెప్తున్నాడు. దే సెడ్ ఇట్ వాస్ లైక్ ఎ బీస్ట్ ఇన్ ద ఓల్డ్ ఫ్యామిలీ టేల్. ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ కథలో ఉన్న జంతువులాగానే అది పోలి ఉందనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. మార్టిమర్ ఆస్క్డ్ హోమ్స్ ఇఫ్ హి థాట్ ద థింగ్ మైట్ బి సూపర్ న్యాచురల్. అండ్ మార్టిమర్ ఇక అడిగాడనమాట. ఈ కాళ్ళు చూస్తే పెద్దవిగా ఉన్నాయి. హోమ్స్ నిజంగానే అది సూపర్ న్యాచురల్ అయ్యుంటుందా? అంటే ప్రకృతికి ఆవలగా ఉన్నది. ప్రకృతినికి మించినదైనది అయ్యుంటావా? అయింది అని అంటావా? అని అడిగాడు. ఎవరు? మార్టిమర్ హోమ్స్‌ని. అసలేంటి దీని ఉద్దేశ్యం? యాక్చువల్‌గా ఏందంటే, ఆ వేట కుక్క ఏదైతే ఉందో నరకం నుంచొచ్చింది. దాని కళ్ళు చింత నిప్పుల్లాగా వెలుగుతా ఉంటాయి. దానిని ప్రాణం తీయడం మనిషి వల్ల కాదు.
అది తీస్తుందే తప్ప వీళ్ళు తీయలేరు. ఇది సూపర్ న్యాచురల్ వాళ్ళనుకుంటుంది. హోమ్స్ స్మైల్డ్ ఎ లిటిల్ అండ్ షుక్ హిస్ హెడ్. హోమ్స్ నవ్వాడు. నవ్వేసి తన తలని అడ్డంగా ఊపాడు. నో, 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 నో అని. షుక్ అంటే నో అన్నట్టు అర్థం అనమాట. సూపర్ న్యాచురల్ కాదు. ఐ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఏదైనా ప్రకృతి పరంగానే ఈ భూమి మీద నిలబడి ఆలోచిస్తాం. ఐ మస్ట్ ట్రై ఆల్ న్యాచురల్ ఎక్స్‌ప్లనేషన్స్ ఫస్ట్. నాకు కొన్ని సహజ ఆలోచనలున్నాయి. ఇలా జరిగి ఉంటుంది అనేసి. ముందు అవి ప్రయత్నిస్తాను నేను. బట్ ద ఫుట్ మార్క్ ఈస్ ఎ మెటీరియల్ ఫ్యాక్ట్. నువ్వు చెప్పేటటువంటి ఏదైతే పాదాల గుర్తులు ఉన్నాయో అవి భౌతికంగా కనబడుతున్నాయి. వి మస్ట్ ట్రీట్ ఇట్ యాస్ సచ్. భౌతికంగా కనబడుతుంది. అవునా కాదా? సూపర్ న్యాచురల్ ఏం గాల్లో తేలుకుంటా ఏం రాలేదు. అండ్ అది ఒక మెటీరియల్ ఫ్యాక్ట్‌ని విడిచింది. కాబట్టి చూద్దాం. ట్రయల్స్ చేద్దాం. తేలుద్దాం విషయం ఏందో. మార్టిమర్ ఆస్క్డ్ ఫర్ అడ్వైస్ అబౌట్ సర్ హెన్రీ. మరి సర్ హెన్రీ గురించి ఏం చేద్దాం అని అడిగాడు మార్టిమర్ షెర్లాక్ హోమ్స్‌ని. హి ఫియర్డ్ ద యంగ్ మ్యాన్ మైట్ బి ఇన్ డేంజర్ ఇఫ్ హి వెంట్ టు బాస్కర్విల్లీ హాల్. ఈ మార్టిమర్‌కి భయం. ఏందంటే ఒకవేళ హెన్రీ బాస్కర్విల్లీని గనక తీసుకెళ్ళి అక్కడ గనక ఉంచితే ఏదైతే చార్ల్స్ బాస్కర్విల్లీకి పట్టిన గతి ఏదైతే ఉందో ఇతనికి కూడా అదే గతి పడుతుందేమో అన్న భయం ఎక్కువైంది డాక్టర్ మార్టిమర్‌కి. కాబట్టి ఎట్లా? ఏంది? అనేది ఏం చేద్దాం అంటావు షెర్లాక్ హోమ్స్ అని అడిగాడు. సర్ హెన్రీ వాస్ ద లాస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంకో విషయం ఏందంటే ఈ బాస్కర్విల్లీ కుటుంబంలో సర్ హెన్రీ చివరివాడు. ఇఫ్ హి రిఫ్యూజ్డ్ టు లివ్ ఎట్ ద హాల్, ద ఏరియా అండ్ ఇట్స్ పీపుల్ మైట్ సఫర్. అతను గనక ఈ హాల్ ఏదైతే ఉందో బాస్కర్విల్లీ హాల్, మనం ప్యాలెస్ ఇలా అనుకుంటున్నాం కదా! అక్కడ గనక అతను నివసించకపోతే చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. కారణం ఏంటంటే వీళ్ళు పెద్ద భూస్వాములు. ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు కానివ్వండి, ఏదైనా కౌలు గానివ్వండి, లేకపోతే రకరకాల పనులు గానివ్వండి, అది గనక వదిలేశారనుకోండి, ఆ ఇంటిని అలానే వదిలేస్తే అందులో పని చేసేవాళ్ళు గావచ్చు. అండ్ దాని చుట్టూరా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద జమీందారు ఉన్నారనుకోండి. దానికి చాలామంది ఉంటారు. పాలు పోసేవాళ్ళు కాడ నుంచి, బట్టలు ఉతికేవాళ్ళు గానీ, సున్నాలు ఏసేవాళ్ళు కాడ నుంచి ప్రతి ఒళ్ళు బతుకుతా ఉంటారు దాన్ని. అందరూ చాలా సఫర్ అవుతారు. మార్టిమర్ ఫెల్ట్ టార్న్. అండ్ మార్టిమర్ చాలా చాలా లోపల నలిగిపోయి ఉన్నాడు. బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తన ఫ్రెండ్ చెప్పాడు. అదే రోజు రాత్రి చచ్చిపోయాడు. అండ్ సర్ హెన్రీ బాస్కర్విల్లీ కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ఏదో మర్మం ఉంది ఈ మరణాల వెనక. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. అందుకే షెర్లాక్ హోమ్స్ దగ్గరికొచ్చాడు. హోమ్స్ థాట్ ఫర్ ఎ షార్ట్ టైమ్. కొద్దిసేపు ఆలోచించాడు షెర్లాక్ హోమ్స్. యూ సే దేర్ ఈస్ ఎ స్ట్రేంజ్ ఫోర్స్ దట్ మేక్స్ ఎ మోర్ అన్‌సేఫ్ ఫర్ బాస్కర్విల్లీ హి ఆస్క్డ్. సో నువ్వేమంటున్నావంటే మార్టిమర్, బాస్కర్విల్లీ హాల్‌లో ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఈ బాస్కర్విల్లీలని బతకనీయదు. అవునా? యెస్. దేర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ ఫర్ దట్. మార్టిమర్ సెడ్. మార్టిమర్ ఒప్పుకున్నాడు. అవును. దానికి సాక్ష్యం గూడా ఉంది. నేనేం ఊరకే చెప్పట్లా. సాక్ష్యం ఉంది. నేను చెప్పాను గదా! పాదాల ముద్రలు కనబడినయి. హోమ్స్ పాయింట్ ఔట్ దట్ ఇఫ్ ఎ డీమన్ కుడ్ హార్మ్ ఎ మ్యాన్ ఇన్ డెవాన్, ఇట్ కుడ్ హార్మ్ హిమ్ లండన్ యాస్ వెల్. నువ్వు చెప్పేటటువంటి కథలో ఓ దెయ్యం ఉందనుకున్నావు. అది డెవాన్ అనే ప్రాంతంలో అతన్ని చంపగలదనుకో. లండన్‌లో గూడా అతన్ని ఏసేస్తుంది. ఓకే. ఇక్కడ సూపర్ న్యాచురల్ అంటున్నావు గదా! సూపర్ న్యాచురల్ అంటే దయ్యం. ఎక్కడైనా ట్రావెల్ చేయగలదు. ఎక్కడున్నా చంపిద్ది. లండన్‌లో ఉన్నా చంపిద్ది, అమెరికాలో ఉన్నా చంపిద్ది అండ్ బాస్కర్విల్లీ కోటలో ఉన్నా గాని చంపిద్ది. దట్ మేడ్ ది ఐడియా స్ట్రేంజ్. అరే! ఇదేదో వింతకుంది ఆలోచించడానికి. ఇన్ ద ఎండ్ హోమ్స్ గేవ్ ఎ ప్లాన్. ఒక ప్లాన్ ఇచ్చాడు హోమ్స్ ఇక. యూ షుడ్ గో ఎట్ వన్స్ టు వాటర్‌లూ టు మీట్ సర్ హెన్రీ హి సెడ్. నువ్వు వెళ్లి వాటర్‌లూ అంటే ప్రాంతం అండి. చాలా ప్రసిద్ధి ప్రాంతం ఇది. నెపోలియన్ ఓడిపోతాడు ఈ వాటర్‌లూ యుద్ధంలో. చాలా ప్రసిద్ధి ప్రాంతం అన్నమాట. సర్ హెన్రీ ఏందంటే వెళ్లి కలువు నువ్వు. బ్రింగ్ హిమ్ హియర్ టుమారో ఎట్ 10. 10:00కల్లా పట్టకొచ్చేయి సర్ హెన్రీ బాస్కర్విల్లీని. సే నథింగ్ టు హిమ్ అబౌట్ ద లెజెండ్ ఆర్ డేంజర్. అతనికి ఈ కుటుంబ కథా చిత్రం గాని, చరిత్ర గాని, లేదా అతనికి పొంచున్న ప్రమాదం గురించి గాని ఏమాత్రం చెప్పొద్దు. ఇన్ 24 అవర్స్ ఐ విల్ మేక్ అప్ మై మైండ్. నేను బాగా ఆలోచించి నా మైండ్‌తో ఆలోచించి నేను
స్టడీ చేస్తా ఇదంతా. అండ్ టెల్ యూ వాట్ టు డూ. నేను ఏం చేస్తా అంటే ఆలోచించుకొని నీకేం చేయాలో చెప్తా అనేసి డాక్టర్ మార్టిమర్‌కి అభయమిస్తాడు షెర్లాక్ హోమ్స్. మార్టిమర్ రోట్ ద అపాయింట్‌మెంట్ ఆన్ హిస్ కఫ్. ఏదైతే 10కి తీసుకొచ్చేయి అని చెప్పాడో డాక్టర్ మార్టిమర్‌ని ఎవరిని? సర్ హెన్రీ బాస్కర్విల్లీని. కాబట్టి అదేం చేశాడంటే తన చేతి మీద మనం ఇలా చేతిని ఏందంటే లాంగ్ స్లీవ్స్ ఏసుకున్నప్పుడు ఇలా మడత పెట్టుకుంటాం చేతిని. అక్కడ రాసుకున్నాడనమాట. కఫ్ అంటే హ్యాండ్ కఫ్. ఏదైతే మన షర్ట్‌కి ఉండేటటువంటి చివరి భాగం మీద రాసుకున్నాడనమాట గుర్తుంచుకోవడానికి. అండ్ లెఫ్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హి వెంట్ క్విక్‌లీ. చాలా తొందరగా అక్కడి నుంచి బయటపడ్డాడు. అండ్ హోమ్స్ టర్న్ టు మీ. మీ గాని, అయి గాని ఇక్కడ వచ్చాయి అంటే మీరేం అర్థం చేసుకోవాలంటే అవి డాక్టర్ వాట్సన్ గురించినటువంటివి అనేసి అర్థం చేసుకోవాలి. డు నాట్ కమ్ బ్యాక్ బిఫోర్ ఈవినింగ్ హి సెడ్. సాయంత్రం దాకా నాకు కనబడమాకు. రామాకను. ఐ నీడ్ ద క్వైట్. నాకు ప్రశాంతత కావాలి. ఆలోచించాలి. ఐ షల్ థింక్ దిస్ ఓవర్. నేను బాగా ఆలోచించాలి. నువ్వు కనబడమాక. దెన్ హి స్మైల్డ్ అండ్ టోల్డ్ మీ టు బై ద స్ట్రాంగెస్ట్ టొబాకో. సరేలే గాని మంచి టొబాకో పొగాకు కొను. చుట్టలు తాగాల అన్నాడు షెర్లాక్ హోమ్స్. ఐ స్టేడ్ ఔట్ ఆల్ ద డే ఎట్ మై క్లబ్. ఇతను క్లబ్‌కెళ్ళిపోయాడు వాట్సన్. వెన్ ఐ రిటర్న్ దట్ నైట్ హోమ్స్ రూమ్ వాస్ ఫుల్ ఆఫ్ స్మోక్. ఎప్పుడైతే అతను ఇంటికి రావడం జరిగిందో అప్పుడు రూమ్ అంతా కూడా పొగతో నిండిపోయి ఉంది. హీ హ్యాడ్ ద బిగ్ ఆర్డినెన్స్ మ్యాప్ ఆఫ్ డాట్మోర్ స్ప్రెడ్ ఆన్ హిస్ నీ. తన పైన ఏదైతే తన ఒళ్ళో ఒక మ్యాప్ పెట్టుకున్నాడు. అదేందంటే ఆర్డినెన్స్ మ్యాప్ ఆఫ్ డాట్మోర్. ఏదైతే మనం బీడు భూములు ఇయన్నీ చెప్పుకున్నామో ఏదైతే బాస్కర్విల్లీ హాల్ ఉందో ఆ ప్లేస్‌కి సంబంధించినటువంటి అన్ని ప్రదేశాలు ఉన్నటువంటి పటం, మ్యాప్ అన్నమాట. అది పరుచుకొని స్టడీ చేస్తున్నాడు. హి హాడ్ బీన్ స్టడీయింగ్ ఆల్ డే. అండ్ మొత్తం పొద్దున్నుంచి అదే పనిలో ఉన్నాడు షెర్లాక్ హోమ్స్. హి హాడ్ లెర్న్డ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫార్మ్స్. అక్కడున్నటువంటి పొలాలకి పేర్లుంటాయి. అండ్ చాలా పెద్దగా వందల ఎకరాలుంటాయి. వాటి పేర్లేంటి? డాట్‌మూరు, ఇట్లాంటి గ్లింపెను ఇట్లాంటి పేర్లున్నాయి. హీ హాడ్ డ్రాన్ ద పొజిషన్ ఆఫ్ బాస్కర్విల్లీ హాల్ అండ్ లోన్లీ మూర్. అండ్ అక్కడ బాస్కర్విల్లీ హాల్ ఉన్నటువంటి ప్రదేశాన్ని గుర్తించాడు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒంటరి బీడు భూమి ప్రాంతాన్ని కూడా గుర్తించాడు. హి స్పోక్ ఆఫ్ ద ప్లేస్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఎ స్టేజ్ ఫర్ ఎ ప్లే. ఎట్లా మాట్లాడాడంటే అదొక నాటక రంగం. ఏదో ఒక నాటకం ఏయబోతున్నాడు ఆ ప్లేస్‌లో అన్నట్టుగా ఇతని మాటలైతే ఉన్నాయి. హి లైక్ ద క్వైట్ ఆఫ్ థాట్. అండ్ ఆ ఆలోచన ఇతనికి చాలా బాగా నచ్చింది గూడా. ఆ ఆలోచన అండ్ నిశ్శబ్దంగా ఉండడం. అతను జెప్తుంటే నోరెళ్ళబెట్టి డాక్టర్ వాట్సన్ వినడం కానియండి. ఇయన్నీ కూడా చాలా ఆనందంగా అనిపించినియి షెర్లాక్ హోమ్స్. హి టోల్డ్ మీ, మీ అంటే ఎప్పుడైనా ఐ గాని, మీ గాని వచ్చినియంటే ఇట్స్ అబౌట్ డాక్టర్ వాట్సన్ అన్నమాట. హి టోల్డ్ మీ దట్ ఇఫ్ దేర్ వాస్ ఎనీ ట్రిక్ ఆర్ క్రైమ్ ఇన్ ద కేస్. ఏదో క్రైమ్ చేసేవాడు ఏదో మోసం జేస్తున్నాడు. చాలా నాగ్‌గా తన చేతికి మట్టి అంటకుండా నేరాలు పాల్పడుతున్నాడు. వి మస్ట్ ఫైండ్ హూ డిడ్ ఇట్ అండ్ హౌ. ఎలా జేశాడు? ఎందుకు జేశాడు? ఎవరు జేశారనేది మనం కనుక్కోవాలి అనేసి షెర్లాక్ హోమ్స్ చెప్తున్నాడు డాక్టర్ వాట్సన్‌తో. బఫ్ బట్ ఇఫ్ ఇట్ వాస్ రియల్లీ ఔట్‌సైడ్ నేచర్. కానీ అది గనక ప్రకృతి శక్తులకు ఆవలగా ఉందనుకో, దేర్ వాస్ లిటిల్ ఎనీవన్ కుడ్ డు. ఎవ్వడేం జేయలేడు. ఇప్పుడు ఆ కుక్క ఏదైతే ఉందో వేట కుక్క, అది అన్‌న్యాచురల్ లేకపోతే సూపర్ న్యాచురల్ బీయింగ్ అయితే దాన్ని చంపలేం. ఏం జేయలేం. మొత్తాన్ని యేసుకొని ఎళ్ళేదాకా చూస్తూ ఉండడమే. హి లైక్ టు ట్రై ఎవ్రీ నార్మల్ ఎక్స్‌ప్లనేషన్ ఫస్ట్. ఇతనేం జేశాడు అంటే, ఏదైతే మార్టిమర్ చెప్పాడో దానికి అనుగుణంగా కొన్ని థియరీస్‌ని ప్రతిపాదించాడు ముందు షెర్లాక్ హోమ్స్. పేజ్ నంబర్ 51లో మనం చూస్తున్నాం. దెన్ హోమ్స్ టోల్డ్ మీ టు ప్రిపేర్. అండ్ హోమ్స్ ఏం చెప్పాడంటే, "ఇంక నువ్వు సిద్ధం గా. రెడీ అవ్వు డాక్టర్ వాట్సన్. ఇక నువ్వు రెడీ అవ్వాల్సిన టైం వచ్చింది. ఏ స్ట్రాంగ్ కేస్ హ్యాడ్ కమ్ టు అస్." ఒక స్ట్రేంజ్ కేస్, ఒక విచిత్రమైనటువంటి కేస్ మన దగ్గరికి వచ్చింది. దాని అంతు తేలుద్దాం. హి వాంటెడ్ మీ రెడీ ఫర్ యాక్షన్ వెన్ ద టైమ్ కేమ్. నేను చెప్తాను. నువ్వు రెడీగా అందులోకి కథన రంగంలోకి దూకాలి. ఓకే. నేను ఎళ్ళమన్నప్పుడు ఎల్దువు గాని. ద నెక్స్ట్ మార్నింగ్ హోమ్స్ అండ్ ఐ వెయిటెడ్ ఫర్ విజిటర్స్. షెర్లాక్ హోమ్స్ అండ్ డాక్టర్ వాట్సన్ ఇద్దరు కూడా చాలా ఆతృతగా ఈ హెన్రీ బాస్కర్విల్లీ అండ్ డాక్టర్ మార్టిమర్ గురించి వెయిట్ చేస్తున్నారు.
అట్ 10కి డాక్టర్ మార్టిమర్ అపియర్డ్ అగైన్. ఎగ్జాక్ట్‌గా 10కి మార్టిమర్ ఏం చేశాడంటే, ఏదైతే తాను చెప్పిన షెర్లాక్ హోమ్స్ చెప్పిన టయానికి మరి హెన్రీ బాస్కర్విల్లీని తీసుకురావడం అయితే జరిగింది. దిస్ టైమ్ హి బ్రాట్ సర్ హెన్రీ బాస్కర్విల్లీ విత్ హిమ్. తనతో పాటు హెన్రీ బాస్కర్విల్లీని తేవడం అయితే జరిగింది. సన్ హెన్రీ వాస్ అబౌట్ 30 ఏళ్ళు ఉంటాయి అటు ఇటుగా. హి వాస్ స్ట్రాంగ్, చాలా బలంగా ఉన్నాడు. అండ్ అలర్ట్, అండ్ చాలా అలర్ట్‌గా ఉన్నాడు. అంటే చీమ చిటుక్కన్నా గానీ వెంటనే అట్లా గమనించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. హి హాడ్ ఏ సన్ బర్న్ ఫేస్ ఫ్రమ్ ఔట్‌డోర్ వరల్డ్. ఇతను చాలా బయట తిరుగుతాడనుకుంటా. మొహం కమిలిపోయి ఉంది. హి వోర్ ఎ రఫ్ ట్వీడ్ సూట్. సూట్ ఏసుకొనున్నాడు. ట్వీడ్ సూట్ అనేది ఒక రకమైన సూట్ అది. గోధుమ రంగులో ఉంటుందన్నమాట ఆ సూట్. రఫ్, చాలా మొతగ్గుంది. స్టిల్ హి లుక్ లైక్ ఎ జెంటిల్‌మ్యాన్. ఆ రఫ్ ట్వీడ్ సూట్ ఏసుకున్నప్పటికీ కూడా ఈ హెన్రీ బాస్కర్విల్లే జెంటిల్‌మ్యాన్ లాగున్నాడు. హి హాడ్ ఎ క్విక్, స్టెడీ ఐ అండ్ ప్రౌడ్ ఎయిర్. అండ్ చాలా కదలికలు చాలా వేగంగా ఉన్నాయి. అండ్ స్ట్రెయిట్‌గా అండ్ కన్నార్పకుండా చూస్తున్నాడు. అండ్ ప్రౌడ్ ఎయిర్. అతని చుట్టూ వైఫై లాగా గర్వం అనేది, ఒక అలాంటి గర్వభావం అనేది అతని చుట్టూ ఉందన్నమాట. అంటే నేను ఓ పోటుగాడిని అన్నట్టుగా గర్వం అతని యొక్క గాలిలో చుట్టుపక్కల వైఫై లాగా విస్తరించుంది. ఐ హాడ్ ఎ స్మాల్ పజిల్ దిస్ మార్నింగ్. నాకు చిన్న చిక్కు ప్రశ్నొచ్చింది ఈరోజు మార్నింగ్. సర్ హెన్రీ సెడ్ యాస్ హి సాట్ డౌన్. సర్ హెన్రీ కూర్చుంటా ఆ మాట అన్నాడు. ఓ చిన్న చిక్కు ప్రశ్న ఎదురైంది. ఐ ఫౌండ్ ఎ లెటర్ ఎట్ మై హోటల్. నా హోటల్ దగ్గర ఈ చిక్కు ప్రశ్న ఉన్నటువంటి ఉత్తరం రావడం జరిగింది. కెన్ యూ టెల్ మీ వాట్ ఇట్ మీన్స్? అదేందో చెప్పగలరా? యాస్ యూ వాల్యూ యువర్ లైఫ్ ఆర్ యువర్ రీజన్, కీప్ అవే ఫ్రమ్ ద మూవ్. నీకు నీ బ్రతుకు కావాలి అనుకుంటే, నీ జీవితం కావాలి అనుకుంటే, ఈ బీడు భూముల ప్రాంతం నుంచి వీలైనంత దూరంగా ఉండు అనేది ఆ ఉత్తరం యొక్క సారాంశం. ఆల్ ద వర్డ్స్ ఎక్సెప్ట్ మూవ్ వర్ కట్ ఫ్రమ్ ఏ న్యూస్ పేపర్. ఈ పదాలు రాయల. చేత్తో రాసినటువంటి రాత గాదు. ఒక మూర్ అనేది తప్ప. మూర్ అనేది చేత్తో రాశాడు. మిగతా అన్ని పదాలన్నీ కూడా ఏం చేశాడంటే పేపర్ కటింగ్స్ అన్నమాట అవి. ద వర్డ్ మూర్ వాస్ రిటెన్ బై హ్యాండ్. చేత్తో రాశాడు మూర్ ఒకటే. అండ్ మిగతా అన్ని కూడా న్యూస్ పేపర్‌లో ఆ పదాల్ని ఏరి కట్ చేసి అతికించాడన్నమాట. హోమ్స్ పికప్ ద మార్నింగ్ పేపర్ ఆన్ ద టేబుల్. అండ్ పొద్దునొచ్చినటువంటి పేపర్‌ని తీసుకున్నాడు. హి రెడ్ ఏ పేజ్ క్విక్‌లీ దెన్ హి స్మైల్డ్. ఓ పేజ్ చదివాడు అండ్ నవ్వడం మొదలుపెట్టాడు షెర్లాక్ హోమ్స్. దీస్ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ యెస్టర్‌డేస్ టైమ్స్ హి సెడ్. ఇది నిన్నటి ఏదైతే న్యూస్ పేపర్ ఉందో దాంట్లో నుంచి నీకు ఎవరైతే లెటర్ అందించాడో ఆ వ్యక్తి కట్ చేశాడు. ఏ పర్సన్ కట్ దెమ్ ఫ్రమ్ ఏ లీడర్ ఇన్ ద టైమ్స్. అతను ఏం చేశాడంటే ఈ టైమ్స్ ఏదైతే వార్తాపత్రిక వచ్చిందో, ఎందుకు అలా చేశాడు? చేత్తో రాయొచ్చుగా. చేత్తో రాస్తే దొరికిపోతాడు. హ్యాండ్ రైటింగ్ ద్వారా పట్టేసేయొచ్చు. కాబట్టి అది తెలియకుండా ఉండడానికి, మాయ చేయడానికి కేవలం ఒకే ఒక్క పదం అతనికి న్యూస్ పేపర్‌లో దొరకలేదు. అదేంటంటే మూర్. కాబట్టి అతికిచ్చి పడేశాడు మిగతా వాటిని కట్ చేసి. ద సిజర్స్ వర్ స్మాల్. అతను వాడినటువంటి కత్తెరలు చిన్నవి. దే హ్యాడ్ టు మేక్ 2 కట్స్ ఫర్ కీప్ అవే అండ్ ఫ్రమ్ ద. కాబట్టి అతను కట్ చేశాడు. కీప్ అవే అనేది ఒక చోట నుంచి కట్ చేశాడు. ఫ్రమ్ ద అనేది ఒక చోట నుంచి కట్ చేశాడు పేపర్‌లో. ద రైటర్ హ్యాడ్ లిటిల్ ఇంక్ అండ్ ఎ బ్యాడ్ పెన్. ఈ ఎవరైతే ఈ లెటర్ రాశాడో వాడికి అండ్ చాలా ఇంకు మాత్రమే, చాలా తక్కువ ఇంకు మాత్రమే అందుబాటులో ఉంది. అండ్ రాసే పెన్ను కూడా సరిగా లేదు. హి ట్రైడ్ టు హైడ్ థట్ హి వాస్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ బై ప్రింటింగ్ ద అడ్రెస్ రఫ్‌లీ. ఈ ఏదైతే అతను రాశాడో అది ఎందుకు అలా రాశాడు అంటే, తాను ఒక ఎడ్యుకేటెడ్ ఫెల్లో అని తెలియకుండా ఉండడానికి చాలా చాలా ప్రయత్నం అయితే చేశాడు. అంటే తన గురించి ఎటువంటి సమాచారం అవతలి పక్షానికి దొరకకుండా ఒక వింతైన మెసేజ్‌ని డా ఈ హెన్రీ బాస్కర్విల్లీకి పంపడం అయితే జరిగింది. ఆ ఉత్తరంలో న్యూస్ పేపర్‌లో కట్ చేసినటువంటి
అతికించాడు. ఒక్క మూర్ మాత్రమే చేత్తో రాశాడు. డాక్టర్ మార్టిమర్ అండ్ సర్ హెన్రీ వర్ సర్ప్రైజ్డ్. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మొత్తం విషయం చెప్పేసాడు. చూడండి, ఇది నిన్నటి న్యూస్ పేపర్ నుంచి కట్ చేశాడు. వాడి ఉద్దేశ్యం ఏందంటే చేతిరాత ద్వారా దొరకకూడదని. అలానే వాడికి బాగా చదువొచ్చు. కానీ వాడేం చేశాడు అంటే వాడు రాసిన రాత అడ్రెస్ రఫ్‌గా రాయడం గాని, అయన్నీ కూడా చూస్తే తాను చాలా ఎడ్యుకేటెడ్ అనే విషయం మనకు తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడి, ఆ విధంగా ఎట్టా పడితే అట్లా గందరగోళంగా రాయడం అయితే జరిగింది. ఏది లెటర్ మీద అడ్రెస్ అని. డాక్టర్ మార్టిమర్ అండ్ సర్ హెన్రీ వర్ సర్ప్రైజ్డ్. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు వాళ్ళు. హోమ్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ ద పీస్ ఆఫ్ పేపర్ వాస్ కేర్‌ఫుల్లీ మేడ్. ఆ పేపర్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఇతను కట్ చేసి అతికించాడు. ద రైటర్ టుక్ పెయిన్స్ టు హైడ్ ద క్లూస్ బట్ లెఫ్ట్ సమ్. ఎవరైతే రాశాడో ఎందుకు రాశాడు అంటే చాలా అసలు ఎటువంటి క్లూ దొరకకూడదు ఈళ్ళకి. జస్ట్ సందేశం వెళ్ళాలి. ఆకాశ రామన్న ఉత్తరం వెళ్ళాలి. కాబట్టి అతనేం జేశాడంటే, క్లూలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ కొన్ని క్లూస్ మనకి వదిలిపెట్టాడని షెర్లాక్ హోమ్స్ చెప్పడం అయితే జరిగింది. హోమ్స్ సెడ్ థట్ ద రైటర్ ప్రాబబ్లీ మేడ్ ద మెసేజ్ ఇన్ ఎ హోటల్ నియర్ చేరింగ్ క్రాస్. ఆ చారింగ్ క్రాస్ ఏదైతే హాస్పిటల్ ఉందో దాని దగ్గరలోనే ఈ వ్యక్తి ఉన్నాడు. అక్కడే హోటల్‌లో కూర్చొని ఈ మెసేజ్‌ని రెడీ చేశాడు. హి హాడ్ యూజ్డ్ ద హోటల్ పెన్ అండ్ హోటల్ ఇంక్. అతను వాడింది కూడా అక్కడ హోటల్‌లో ఉన్నటువంటి ఈ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఉంచిన ఇంక్‌ని వాడాడు. అది అడుగు పొడుగున ఉంది. అండ్ చాలామంది రాయడంతో పెన్ను కూడా సరిగా రాయలేదు. అది ఇతను వాడాడు. హోమ్స్ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్. ఇక డాక్టర్ వాట్సన్‌ని నీ సాయం నాకు కావాలి అనేసి డాక్టర్ వాట్సన్‌ని హోమ్స్ అడగడం జరిగింది. మనం చెప్పుకున్నాం మీ అని అయినా, ఐ అని వస్తే అది డాక్టర్ వాట్సన్. ఓకే. వాట్సన్ వుడ్ యూ ఫెచ్ యెస్టర్‌డేస్ టైమ్స్ అండ్ లుక్ ఫర్ ఎగ్జాక్ట్ సెంటెన్స్. కొంచెం డాక్టర్ వాట్సన్ ఏం చేస్తా అంటే నిన్నటి పేపర్ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచి ఇతను కట్ చేసి ఈ లెటర్ రూపొందించాడో, లెటర్‌లో అతికించాడో గమనించు. హి వాస్ ఆల్రెడీ డ్రాయింగ్ హిస్ ఐడియాస్ టుగెదర్. అండ్ ఆల్రెడీ ఏందంటే వెంటనే తన ఆలోచనలు ఒకటి షెర్లాక్ హోమ్స్ రెడీ అయిపోతుంది. అందులో ఒక పనిని డాక్టర్ వాట్సన్‌కైతే అప్పజెప్పాడు. సర్ హెన్రీ దెన్ టోల్డ్ అస్ ఎ స్మాల్ బట్ ఆడ్ థింగ్. అండ్ సర్ హెన్రీ బాస్కర్విల్లీ ఇంకో విషయం చెప్పాడు. చాలా విచిత్రంగా ఉంది. ఆడ్ థింగ్ అంటే విచిత్రంగా ఉండడం అనమాట. హి హాడ్ లెఫ్ట్ హిస్ న్యూ బూట్స్ ఔట్‌సైడ్ హిస్ డోర్ టు బి క్లీన్డ్. ఇతను ఏం చేశాడంటే కొత్తగా కొన్నటువంటి చెప్పులు లేదా బూట్లు ఏవైతే ఉన్నాయో అవి తానుంటున్న దాని నుంచి డోర్ బయట పెట్టాడు. ఇన్ ద మార్నింగ్ వన్ బూట్ వాస్ మిస్సింగ్. అందులో ఒక బూట్ కనబడట్ల. ఒక బూట్ ఎత్తుకెళ్ళిపోయారు. హి హాడ్ బాట్ దెమ్ ద డే బిఫోర్ ఇన్ స్ట్రాండ్ అండ్ హాడ్ నెవర్ వార్న్ దెమ్. ఇతను స్ట్రాండ్ అనేటటువంటి ప్రాంతంలో ఆ బూట్లు కొనడం జరిగింది. ఒక్కసారి కూడా ఏసుకోల. కొత్త బూట్లు. తీసుకెళ్తే 2 తీసుకెళ్ళాలి. ఒకటే తీసుకెళ్ళాడు. హి లాఫ్డ్ బట్ మార్టిమర్ థాట్ ఇట్ వాస్ స్ట్రేంజ్. హెన్రీ బాస్కర్విల్లీకి నవ్వొస్తుంది. హి లాఫ్డ్. అరే! తీసుకెళ్తే 2 తీసుకెళ్తే బావుండేది గానీ, ఒక చెప్పే తీసుకెళ్తే ఏం లాభం చెప్పండి. ఆ! అన్నాడు. కానీ మార్టిమర్‌కి అది చాలా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకు అనిపించిందో చెప్పమంటారా? ఇక్కడ యాక్చువల్‌గా ఎవరైతే చంపుతున్నాడో వాడు ఎత్తుకెళ్ళాడు. అసలు విషయం అది. హోమ్స్ లిజన్డ్ కామ్లీ టు ఎవ్రీథింగ్. ప్రతీది వింటున్నాడు చాలా జాగ్రత్తగా హోమ్స్ చెప్పేది హెన్రీ. హి సెడ్ ద మిస్సింగ్ బూట్ అండ్ లెటర్ కుడ్ బి స్మాల్ పీసెస్ ఆఫ్ ఎ లార్జర్ ప్లాన్. నీకు అర్థం కావట్లేదు. ఇది ఏదైతే వీడు రాసిన లెటరు, ఆ ఎత్తుకెళ్ళిన చెప్పు చాలా పెద్ద ప్రణాళికలో చిన్న పార్ట్స్ ఇవి. సమ్‌వన్ హాడ్ బీన్ వాచింగ్ సర్ హెన్రీ సిన్స్ హి అరైవ్డ్. ఎప్పుడైతే షెర్లాక్ హోమ్స్ దగ్గరకొచ్చాడో అప్పటినుంచి కూడా ఎవరో ఇతన్ని చాలా చాలా బాగా నిశితంగా పరిశీలిస్తున్నారు హెన్రీ బాస్కర్విల్లీని. హోమ్స్ హాడ్ ఆల్రెడీ నోటీస్డ్ ఎ మ్యాన్ ఇన్ ఎ క్యాబ్ ఫాలోయింగ్ దెమ్ ఇన్ ద స్ట్రీట్. చుట్టూ ఎప్పుడు ఎళ్ళినా గానీ ఇతన్ని గమనించుకుంటా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకడు క్యాబ్‌లో ఉన్నటువంటి వ్యక్తి. పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ హి హాడ్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్ బట్ ద క్యాబ్ డ్రోవ్ అవే క్విక్‌లీ. చాలా వేగంగా ఎళ్ళిపోయాడతను. హోమ్స్ హాడ్ సీన్ ఎ బర్డ్ ఇన్ ద క్యాబ్ విండో. ఇక ఈ హోమ్స్ ఇతన్ని పట్టుకోవాలి. క్యాబ్‌లో ఉన్నోడు ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలి అని ప్రయత్నించినప్పుడు గమనించిందేందంటే వాడికో గడ్డం ఉంది.
హీ థాట్ ద బర్డ్ మైట్ బి ఫాల్స్. ఆ గడ్డం అనేది ఫేక్ గడ్డం అనే విషయం షెర్లాక్ హోమ్స్ భావిస్తున్నాడు. అంటే ఎవరో వ్యక్తి అండ్ ప్లాన్ యేసుకొని కూర్చొనున్నాడు చంపడానికి రెడీగున్నాడు. ఆ వ్యక్తే ఇక్కడ ఒక లెటర్‌ని బెట్టాడు. చెప్పుని దొంగిలించాడు. అండ్ ఇతన్ని హెన్రీ బాస్కర్విల్లీ అడుగు జాడలన్నిటిని కూడా కనిపెడుతూ వెంటనే అతని వెంటే తిరుగుతా ఉన్నాడనే విషయాన్ని షెర్లాక్ హోమ్స్ ఆల్రెడీ అర్థమైంది. కానీ మనకిక్కడ ఏం చెప్పడు. నేను ముందుగానే చెప్తున్నా. అతనికి పూర్తిగా అర్థమైంది. పేజ్ నంబర్ 52. హోమ్స్ హాడ్ మేడ్ ప్లాన్స్. ఇక హోమ్స్ డౌట్‌లున్నాయి. ఎట్లా దీన్ని అడ్రెస్ చేయాలి ఒక్కొక్క దాన్ని అవన్నీ సిద్ధం చేసుకున్నాడు. హీ హ్యాడ్ ద క్యాబ్ నంబర్ 2704. ఆ క్యాబ్ నంబర్ 2704. హీ వుడ్ ఫైండ్ వేర్ ద క్యాబ్ హ్యాడ్ గాన్. ఆ క్యాబ్ ఎక్కడికి వెళ్ళింది అనే విషయాన్ని కనిపెట్టాలి. హీ ఆల్సో వాంటెడ్ టు ఫైండ్ ద వేస్ట్ పేపర్ బాస్కెట్స్ ఆఫ్ హోటల్స్ నియర్ చేరింగ్ క్రాస్. చేరింగ్ క్రాస్ ఏదైతే హాస్పిటల్ ఉందో లేకపోతే ఆ ప్రాంతం ఉందో అక్కడున్న హోటల్స్‌లో ఎక్కడ ఈ చినిగిపోయిన పేపర్ ఉందో ఓకే. కట్ చేశాడు గదా! ఆ పేపర్ ఎక్కడుందో కనిపెట్టాలి. దానికోసం హీ సెంట్ ఫర్ ఎ క్లెవర్ బాయ్ నేమ్ కార్ట్‌రైట్. కార్ట్‌రైట్ అనేటటువంటి తెలివైన పిల్లోడున్నాడు. వాడిని కేటాయించాడు ఆ పనికి. కార్ట్‌రైట్ వాస్ టు విజిట్ 23 హోటల్స్. ఎన్ని హోటల్స్ ఉన్నాయి? 23 హోటల్లున్నాయి. అట్ ఈచ్ హోటల్ హీ వాస్ టు గివ్ ద ఔట్‌సైడ్ పోర్టర్ ఎ షిల్లింగ్. బయటుండేటటువంటి పోర్టర్ ఉంటారు గదా! కార్లు తీసుకెళ్ళి పక్కన పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. మనం తాళాలు ఇవ్వంగానే ఆడనమాట. కాబట్టి వాడికి ఒక షిల్లింగ్ ఇచ్చి హి వాస్ టు ఆస్క్ ఫర్ వేస్ట్ పేపర్ ఫ్రమ్ యెస్టర్‌డే. అండ్ నిన్నటి వేస్ట్ పేపర్ ఎక్కడ ఏశారు మీరు? అవి మీ డస్ట్‌బిన్స్‌లో ఇంకా ఉన్నాయా? బయటేసారా? అది అడగాలి. హి వాస్ రియల్లీ టు సెర్చ్ ఫర్ ద పేజ్ ఆఫ్ ద టైమ్స్ దట్ హాడ్ లీడర్ కట్ ఇంటు ఇట్. ఏదైతే అతను కట్ చేసి అతికించాడో, ఆ కట్ చేసినటువంటి ఒరిజినల్ పేపర్ కావాలి. ఇఫ్ దే ఫౌండ్ ఇట్ అది గనక కనుక్కుంటే దే మైట్ నో విచ్ హోటల్ ద లెటర్ కేమ్ ఫ్రమ్. ఏ హోటల్ నుంచి అది ఆ లెటర్ అనేది వచ్చింది అనేది తేలిపోతుంది. అంటే ఏం చేశాడు? ఇతను అతికించాడు. అండ్ తీసుకొచ్చి అక్కడ ఉంచడమే కాకుండా, ఇతను హెన్రీ దగ్గర ఉంచడమే కాకుండా, అతని యొక్క బూట్ దొంగతనం చేయడమే కాకుండా, టోటల్ రెక్కి నిర్వహిస్తున్నాడతను. కాబట్టి ఈ 27404 ఆ క్యాబ్ ఎక్కడుంది? అండ్ టోటల్ వివరాలు అయన్నీ కూడా కనుక్కోవాలనేది షెర్లాక్ హోమ్స్ యొక్క ప్రయత్నం. ఇక్కడ మనం లీడర్ అనేది చూస్తున్నాం గదా! ఇదేందంటే మెయిన్ ఆర్టికల్ అనమాట. ఎడిటోరియల్ అంటారు. ఇదేందంటే ఒక ఆర్టికల్ అనమాట. ఆ ఆర్టికల్ ఏ ఆర్టికల్ నుంచి దాన్ని కట్ చేయడం జరిగింది. ఇదనమాట. ద లీడర్ అంటే మెయిన్ ఆర్టికల్ ఏదైతే రాసాడో ఆ ఆర్టికల్‌లో కట్ చేశాడు. కట్ చేసి అతికిచ్చాడనమాట. పెద్ద అక్షరాలు. ఆ ఆర్టికల్‌కి సంబంధించి ఇతను కట్ చేసి అతికిచ్చింది ఎక్కడ ఏ ఏ హోటల్‌లో దొరికిద్దో ఆ హోటల్‌లో అతనున్నట్టు. ఉన్నట్టయితే అతని అడ్రెస్ దొరికిద్ది. క్యాబ్ ఎక్కడికెళ్ళిందనేది తెలుస్తుంది. అట్లా అనమాట. హోమ్స్ గేవ్ ద బాయ్ మనీ అండ్ ఇన్‌స్ట్రక్షన్. ఆ కార్టరైట్ అనేటటువంటి అబ్బాయికి డబ్బులిచ్చాడు. అండ్ ఏం జేయాలో క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు. హి ఆల్సో వైడ్ ఫర్ ద ఐడెంటిటీ ఆఫ్ ద క్యాబ్ మ్యాన్ 2704. 2704లో ఎవరైతే ఉన్నారో అది తెలుసుకోవడానికి ఆల్రెడీ ఏం జేశాడంటే వైడ్ అంటే మెసేజ్ పంపించాడనమాట. పోలీస్ స్టేషన్ గావచ్చు, అతనికి తెలిసినటువంటి డిటెక్టివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వైల్ దే వర్క్డ్ ఆన్ దోస్ క్లూస్ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఆ క్లూల మీద. హోమ్స్ అండ్ ఐ వుడ్ స్ట్రాల్ టు ఎ గ్యాలరీ. వీళ్ళు ఒక గ్యాలరీకి వెళ్ళారు. ఓకే. ఈ గ్యాలరీకి వెళ్ళిపోయి నడుచుకుంటా ఎళ్తున్నారు. వెయిట్ అంటిల్ వి ఆర్ డ్యూ ఎట్ నార్తంబర్లాండ్ హోటల్ టు మీట్ సర్ హెన్రీ అగైన్ ఫర్ లంచ్. వీళ్ళు ఒక హోటల్ దగ్గర ఉన్నారు. ఎవరైతే ఉన్నారో సర్ హెన్రీ అండ్ డాక్టర్ మార్టిమర్. ఇక్కడ స్ట్రాల్ అంటే నడక అనమాట. జనరల్‌గా పిచ్చాపాటిగా నడుస్తా ఉంటారు. నడక. నడక అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఉద్దేశపూర్వకంగా అలా నడుచుకుంటూ వెళ్దాంపా అనేసి గ్యాలరీ. అంటే ఏం లేదు గ్యాలరీ అంటే మన ఫోన్‌లో గ్యాలరీ ఉంటుంది కదా! బొమ్మలు ఉంటాయి. అట్లానే గ్యాలరీలో కూడా రకరకాల ఫోటోలు అతికిస్తారు. జనరల్‌గా చూడ్డానికనమాట సందర్శకులకి. అక్కడి నుంచే ఫోన్ గ్యాలరీ అనేది రావడం జరిగింది. అండ్ వెయిట్ అంటిల్ వి వర్ డ్యూ ఎట్ నార్తంబర్లాండ్ హోటల్ టు మీట్ సర్ హెన్రీ అగైన్ ఫర్ లంచ్. లంచ్ చేయాలి. ఎవరితో? హెన్రీ బాస్కర్విల్లీతో చేయాలి. ఆ టైం అయ్యేంత వరకు
ఏది నార్తంబర్లాండ్ హోటల్‌కెళ్ళాలి. ఏదైతే లంచ్ టైమ్ అయ్యేంత వరకు కొంచెం కూచాలుగా ఈ గ్యాలరీని అయన్నీ సందర్శించుకొని చిన్నగా నడుచుకుంటా వెళ్ళిపోదాం అనేది హోమ్స్ అండ్ డాక్టర్ వాట్సన్ యొక్క ప్లాన్ అనమాట. వి లెఫ్ట్ ద హౌస్ విత్ ప్లాన్స్. ఈ ప్లాన్‌లు ఏవైతే ఆలోచించారో వీళ్ళు ముందుగా వాటితో కదిలారు. ఏం ప్లాన్స్ మనకు తెలిసే. ద గేమ్ హాడ్ బిగన్. ఆట మొదలైంది. ఆట ఎవడో మొదలుపెట్టాడు. ఆ ఆటలోకి ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ దిగాడు. షెర్లాక్ హోమ్స్ అండ్ కో దిగిందనమాట. అంటే కంపెనీ అనమాట. షెర్లాక్ హోమ్స్‌తో ఎవరైతే ఉన్నారో మిత్ర బృందం వాళ్ళందరూ దిగారిప్పుడు. హోమ్స్ క్విక్ మైండ్ వాస్ ఆల్రెడీ ఎట్ వర్క్. అంతా ఆలోచించేస్తుంది. ఇది సూపర్ న్యాచురల్ కాదు అనే విషయం తెలిసిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే సూపర్ న్యాచురల్‌కి ఉత్తరంతో పని లేదు. బూట్‌తో పని లేదు. అండ్ క్యాబ్ డ్రైవర్‌తో పని లేదు. అండ్ నిఘా పెట్టాల్సిన పని లేదు. అది దయ్యం గాని ఏదైనా అయ్యుంటే. కానీ ఇక్కడ ఇయన్నీ జరుగుతున్నాయి అంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది. అదేందో తేల్చాలి. ద స్ట్రేంజ్ లెటర్ వింతైన ఉత్తరం పేపర్ కట్టింగ్స్ ద్వారా పెట్టాడు దొరకకుండా. అండ్ మిస్సింగ్ బూట్ ఎందుకంటే అతను రాసిన రాతతో అతని వయసెంత? కుర్రోడా? లేపోతే ముసలోడా? ఏ వయసుకి చెందినోడు? ఎక్కడ చదివాడు? ఇయన్నీ తేలిపోతాయి. అందుకని అవి తేలకుండా ఉండడానికి చాలా చాలా తెలివిగా పేపర్ కట్టింగ్స్‌లోని మెయిన్ హెడ్డింగ్స్ అన్నమాట. కట్ చేసి మరి ఉత్తరంగా సెట్ చేశాడు. ద క్యాబ్ దట్ ఫాలోడ్ అండ్ క్యాబ్ వీళ్ళని ఏదైతే ఫాలో అయిందో 2704 నంబర్‌తో ది స్మాల్ థింగ్స్ మైట్ లీడ్ అస్ టు ట్రూత్. సత్యం వైపుకి అన్నీ కూడా మమ్మల్ని తీసుకెళ్తాయి అని డాక్టర్ వాట్సన్ అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చాప్టర్ 3లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఇప్పుడు కొన్ని సెకండ్‌లో. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో మీరు జస్ట్ ఏదైతే వీడియో టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.